వృత్తి కరెంటు పోయి నెట్ పోవడం మూలంగా బ్రేక్ వచ్చింది. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మొదలుపెట్టు. వృత్తి శరీరే భవతి ముష్మిన్ అర్ధే హి శరీర పదస్య యోగిన్ తస్మిన్ భవన్ సర్వగతో మహేశః కథం న శరీర పదే విధేయః. అప్పుడు శరీరంలో ఉంటున్నాడు కనుక అనే అర్థంలో శరీర పదానికి అర్థం కుదురుతుంది, బానే ఉంది. కాబట్టి సర్వవ్యాపకుడగటం వల్ల శరీరములో ఉండేటువంటి ఈశ్వరుడు శరీరం పదం చేత ఎందుకు చెప్పబడకూడదు అని మండలమీశ్వరుని యొక్క ప్రశ్న. దానికి భగవత్పాదులు ఇలా అంటున్నారు. భవన్ శరీరాదితరత్ర దేశ కథం సశరీర పదాభిధేయ నభశరీరేపి భవత్యథాపి నకేపి శారీరమితి రయంతి అన్నారు. అంటే ఏంటైనా నువ్వు ఏటో చాలా తమాషాగా మాట్లాడుతున్నావు, నీ మాట చూస్తే కొత్తగా కనపడుతోంది. అంతటా వ్యాపించి ఉండటం వలన పరమేశ్వరుడు శరీరంలో ఇతర ప్రదేశంలో అన్ని చోట్ల ఉంటాడుగా. కాబట్టి శరీర పదంచే మాత్రమే ఎందుకు చెప్పాలి? ఆకాశం అన్ని చోట్ల వ్యాపించే ఉంటుంది కదా, అది శరీరంలో కూడా బహిరాకాశంలాగా ఉంటుంది కదా. అయినా ఆకాశాన్ని ఎవరు శరీరం అని చెప్పట్లేదే, నీలాగా నువ్వు అడిగినట్టుగా అన్నాడు. దాంతో తగ్గాడు గురుడు. 125 యజ్యేష మంత్రో న విధాయ జీవ ప్రజ్ఞో పదే ప్రాజ్ఞో వదేద్ బుద్ధి శరీరమాజౌ అత్తీతి భోక్తృత్వమచేతనాయ బుద్ధే వదే తర్హి కథం ప్రమాణం. మళ్ళీ సందేహం ఆయనకి. 125 ఆయన చెప్పేది. ద్వాసుపర్ణ అనే వాక్యంలోనే ఇదంతా జరుగుతోంది. జీవేశ్వరులకు కాక మీరు చెప్పినట్టుగా బుద్ధికి జీవుడికి వర్తిస్తుంది అనుకుందాం. కర్మఫల అనుభవం చైతన్య పదార్థమే అనుభవించాలిగా, కనుక అచేతన పదార్థం అది అనుభవించలేదు కదా, జడ పదార్థం అనుభవించలేదు కదా. జడమైన బుద్ధి సుఖదుఖాత్మకమైన కర్మఫలం అనుభవిస్తుంది అని వేదం చెప్తోంది కదా. ఈ భోక్తృత్వం అంటే తినేటువంటి అనుభవించేటువంటి ప్రతిపాదిక అయిన శృతి ప్రమాణం కాకుండా పోతుందా ఇప్పుడు అన్నాడు ఆయన. దానికి భగవత్పాదులు ఇలా చెప్తున్నారు. అదాహ కస్యాప్యయసకృసానో ఆశ్లేషణాద్దాహ కథాయధాస్తే తదైవ భోక్తృత్వ మచేతనాయ బుద్ధేరపి స్యాచ్చిదసు ప్రవేశాత్ అని చక్కని సమాధానం చెప్పారు. 126లో ఏమన్నారు? సహజంగా ఇనుములో దహించే గుణం, ఇనుముకి కాలే గుణం ఏమి ఉండదుగా. కానీ అగ్నిలో ఆ ఇనుమును పెడితే అది వేడికి అది కూడా ఏదైనా దాన్ని దహించేటువంటి కాల్చేటువంటి శక్తి దానికి కూడా వస్తుంది. ఆ దహన శక్తి అగ్ని వలన ఇనుముకి కలుగుతుంది, లేకపోతే మామూలుగా ఉంటే దానికి ఆ శక్తి రాదు. అదే విధంగా జడమైనటువంటి బుద్ధి చైతన్యంలో చేరినట్లయితే, చైతన్యవంతమైతే అది ప్రకాశిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. అది మేము చెప్పే దాని తాత్పర్యం. అంటే పరమాత్మ యొక్క సంయోగం చేత బుద్ధిలో కర్మఫలం అనేటువంటిది తినబడుతోంది, భోక్తృత్వం చెందుతోంది అని మా భావనయ్య. నువ్వు దాని పొరపాటు అర్థం చేసుకున్నావు. అప్పుడు మండలమీశ్వరుడు మళ్ళీ ఇలా అంటున్నాడు. ఛాయా తపౌ యద్వతీవ భిన్నౌ జీవేశ్వరౌ తద్వితి బ్రువాణ హృతం పిబంతావితి కాఠకేషు కేషు శృతి శృతి స్వభేద శృతి బాధికాస్తు. ఇక కాఠక
కఠోపనిషత్తులోకి వెళ్ళాడు మళ్ళీ మండల మిత్రుడు. ఆయన అక్కడ సరైన సమాధానం మండల మిత్రుడికి దొరకట్లా. 127లో ఆయన అంటున్నాడు, కఠవల్లి ఉంది కదా అనేటువంటి శృతిలో అంటే వేదంలో ఋతం పిబంతవు అనే వాక్యం ఉంది. బ్రహ్మవేత్తలైన మహానుభావులు జీవాత్మ పరమాత్మలు ఎండ నీడ వంటి వారు అని అందులో చెప్పారు. కనుక జీవుడు ఈశ్వరుడు ఒక్కరి కారండి అంటున్నాడు. జీవుడు కర్మఫల భోక్త అయితే, కర్మఫలాన్ని వాడు అనుభవించేవాడైతే, కర్మఫలాన్ని అనుభవించేవాడు పరమేశ్వరుడు కదా. కాబట్టి వారిద్దరికి ఏకత్వం కుదరదు కదా. కనుక మీరు ఎలా సమర్థిస్తారు? ఈ విధంగా నేను కఠోపనిషత్తు కూడా అభేదాన్నే చెప్తోంది జీవుడికి బ్రహ్మకి. కనుక తత్వమసి ప్రమాణ వాక్యం ఒకళ్ళే అనేటువంటి జీవుడు దేవుడు ఒకటే అన్న వాక్యాన్ని సరిపోదు అని నా భావన అంటాడు ఆయన. 128లో భగవత్పాదులు మళ్ళీ చెప్తున్నారు, భేదం వదంతి వ్యవహార సిద్ధం న బాధతే భేద పరశ్రుతింస యశాత్వా పూర్వార్ధతయా బలిష్ట భేదశ్రుతే ప్రచ్యుత బాధికా స్యాత్ అన్నారు. ఏం చెప్పారు భగవత్పాదులు? ఇలా అన్నారు, ఋతం పిబంతేవు, ఋతం పిబంతవు అనేటువంటి కఠవల్లి వాక్యాన్ని ఉపయోగించారు కదా, అది వేదవాక్యమే. జీవేశ్వరులకు వ్యవహార సిద్ధమైన భేదాన్ని తెలుపుతోంది. అక్కడ అజ్ఞాన అవస్థలో జీవ ఈశ్వరుల భేదం ఉంటుంది అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం మేము. అది తెలిసిన విషయమే, ఇందాక చెప్పాను చాలాసార్లు. ఇదివరకు తెలియని అర్థాన్ని తెలపటం చేత అభేద శృతి అజ్ఞాత జ్ఞాపకత్వం కలది కనుక విశేషార్థం బోధిస్తుంది. అందువలన వ్యవహార సిద్ధమైన భేద ప్రతిపాదిక శృతి ఇక్కడ బలమైనటువంటి ఆ నిరూపణ కాదు, యథార్థం కాని భేదాన్ని మాత్రమే ఆ శృతి చెప్పింది. అక్కడ ఎప్పుడైతే తత్వమసి జీవుడు దేవుడు ఒక్కడే అన్న ఎరుక కలిగిందో ఆ పూర్వార్థాలన్నీ ఎగిరిపోతాయి, గాలికి ఎగిరిపోతాయి. జీవేశ్వరుల యొక్క ఏకత్వాన్ని అభేదత్వాన్ని తెలుస్తాయి, స్పష్టంగా చెప్తాయి. కనుక చాలా బలిష్టమైన ఆరోపణ ఇది. కాబట్టి ఆ శృతి భేద శృతిని బాధిస్తుంది. కనుక మీరు చెప్పింది తప్పు, అది అజ్ఞానంలో ఉన్నప్పుడే పనికొస్తుంది. దానికి మండల మిశ్రుడు మళ్ళా ఇలా అంటున్నాడు, మానాంతరోపోద్బలితా హి భేద శృతిర్బలిష్టాయమినం వరేణ్య తద్బాధితుం సా ప్రభవత్య భేద శృతిం ప్రమాణాంతర బాధితార్థం. ఇంకా ఆయనకి సందేహం పీడిస్తూనే ఉంది, రాలేకపోతే దగ్గరికి వస్తున్నాడు కానీ కరెక్ట్ పాయింట్ పట్టుకోలేకపోతున్నాడు. ఋతం పిబంతవు అనే కఠవల్లి ఉపనిషత్తు వేదవాక్యం ఉంది కదా, అది ప్రత్యక్ష ప్రమాణం చేత సమర్థనీయమై జీవ ఈశ్వర భేదాన్ని తెలియజేస్తుంది. మళ్ళీ అక్కడే భేదాన్ని తెలియజేస్తోంది అని స్పష్టం చేస్తుంది కదా. ఇక మీరు చెప్పిన దాని ప్రకారం జీవ ఈశ్వర అభేద ప్రతిపాదన ప్రత్యక్షమైంది కాదు, అనుభవించాలంటున్నారు మీరు. అనుమాన ప్రమాణం చేత కూడా సిద్ధించలేదు మీరు చెప్పిన దాన్ని బట్టి. ఉపమితి ప్రమాణం చేత కూడా సిద్ధం కాదు. ఇవన్నీ ప్రమాణాలు అనేక రకాలు. అందువల్ల తత్వమసి ప్రతిపాదం బలహీనమైపోయిందండి, మీ దానికి ఆగలేనది. కనుక తత్వమసి వాక్యార్థాన్ని గ్రహించకుండా కఠవల్లి ఆ వేద వాక్యాన్నే ప్రత్యక్షంగా తీసుకోవాలని జంపు చేశాడు మళ్ళీ ఆయన. అప్పుడు భగవత్పాదులు 130లో ఇలా అంటున్నారు, ప్రాబల్యమాపాదయతి శృతీనాం మానాంతరం నైవ బుధాగ్రయాయిన్ గతాదతాదానముఖేన తాసాం దౌర్బల్య సంపాదకమేవ కింతు అన్నారు. నాయన ఎక్కడో చిన్నగా జారిపోతున్నావయ్యా, అక్కడ దాకా వచ్చి చేయి పట్టు తప్పుతున్నావు. ఇతర ప్రమాణాలకు ప్రాబల్యాన్ని సాధించలేవు. ఇతర ప్రమాణాలచే తెలిసిన అర్థాన్ని తెలపడం చేత ఆ శృతులకు దౌర్బల్యం ఉంది, బలం చేకూరదు.
తెలియని అర్థాన్ని తెలపటం చేతనే వేదానికి వేదత్వం సిద్ధిస్తుంది. వేదం ఎప్పుడు గొప్పదవుతుంది? తెలియని అర్థాన్ని తెలియజేయటం వల్లనే దానికి గొప్పతనం కలుగుతోంది. ప్రత్యక్షాది ప్రమాణాలకు శృతి తోడుగా ఉండి వాటికి బలాన్ని కలిగిస్తుంది. కానీ శృతి ప్రమాణానికి ఇతర ప్రమాణాలు బలం కలిగించలేవు. కనుక శృతికి ఇతర ప్రమాణాలు ఏం బలం చేకూర్చలేవు. దాని ప్రమాణం దాందే. నువ్వు తీసుకొచ్చినటువంటి కథ ఉపనిషత్తులన్నీ ఆ ఉపహారాలు ఎక్కడ సరిపోవు. అప్పుడు 131కి వచ్చాం. ఇత్యాద్యాదృఢయుక్తిరస్య సుశుభే దత్తానుమోదాగిరాం దేవ్యాదయాదృశ విశ్వరూప అభూప రభసావస్తంభ ముష్టింధయా భర్తున్యాస విలక్ష్య సూక్తి జననీ సాక్షిత్వ కుక్షింభరి సస్రాఘాద్భుత పుష్ట వృష్టి లహరి సౌగంధ్య పాడింధయ. చక్కని శ్లోకం మళ్ళా. ఇత్యాద్యా దృఢయుక్తిరస్య శుశుభే దత్తానుమోదా గిరాం. గిరాం అంటే వేదము. దేవ్యా తాదృశ విశ్వరూప రభసావస్త వస్తంభ ముష్టింధయా భర్తున్యాస విలక్షయా విలక్ష్య సూక్తి జననీ సాక్షిత్వ కుక్షింభరి భరి సస్రాగాద్భుత పుష్ట వృష్టి లహరి సౌగంధ్య పాణింధయ. ఆ ఉభయ భారతి వీళ్ళ యొక్క ఆ వాదము యొక్క సారాన్ని బాగా గ్రహించిన వారై ఆమె ఏం చేస్తుందో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. 31లో శంకరుడు చెప్పిన యుక్తియుక్తమైనటువంటి వాదమంతా కూడా చాలా దృఢంగా కనిపించింది. వాక్కులకు దేవత అయిన సరస్వతీదేవి అపర అవతారమైనటువంటి అమ్మవారైన ఉభయ భారతీదేవి శంకరుల వాదాన్ని బాగా అంగీకరించింది. ఓకే, బాగా చెప్పారండి అన్నట్టుగా. భర్త అయిన మండనమిశ్రుని సంతోష సారాన్ని ఆకర్షించినట్టు ఆయన సన్యాసం తీసుకోవాలని ఆమె చెప్పింది. ఊడిపోయాడుగా భర్త. మండనమిశ్రుల వాదానికి ఆమె సాక్షి కదా. ఆమె శంకరుల వాదాన్ని ప్రశంసిస్తూ తన చేతిలో సుగంధం కల పూల తరంగాలను ప్రవహింప చేసిందిట ఉభయ భారతి. బాగా విచారిస్తే దీనికి అర్థం చెప్తున్నారు కానీ చెప్పిందని. ద్వైత విశిష్టాద్వైత మతాలు 3 సిద్ధాంతాలకు జీవేశ్వర తత్వమే ముఖ్యమైన విషయం. జీవ ఈశ్వర భేదాన్ని ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి అని ద్వైతులు భావిస్తున్నారు మండనమిశ్రాది. జీవేశ్వర భేదాన్ని ఖండించి శంకరుడు అభేదాన్ని అద్వైతాన్ని స్థాపించారు. అదే అద్వైత మతం. ఈశ్వర ప్రకృతులను చిద్విశిష్ట జీవుని అంగీకరిస్తూ ఉపనిషత్తులను ఉదహరించేవారు విశిష్టాద్వైతులు. చిద్విశిష్ట జీవుని అంగీకరిస్తూ ఉపనిషత్తులను కూడా ఉదాహరిస్తారు విశిష్టాద్వైతులు. ఈ 3 సిద్ధాంతాలకు మూలం ఉపనిషత్తులే. వాటి ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు సూత్రీకరించి బ్రహ్మసూత్రాలు రాశారు. ఇందాక చెప్పిన తత్వమసి అంటే బ్రహ్మసూత్రంలో మొదటి భాగం. అన్ని ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడి 3 మతాల వారికి అంగీకారయోగ్యమైనటువంటి బ్రహ్మ విద్యా స్వరూప తత్వమే బ్రహ్మసూత్ర మహాగ్రంథం వ్యాసుల వారు రాసింది. బ్రహ్మసూత్రాలకు అర్థమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపనకై పరమశివుడు శంకరాచార్య రూపంలో అవతరించారు. అలాగే బ్రహ్మదేవత అవతారుడైనటువంటి మండనమిశ్రుడు కర్మకాండ తత్వాన్ని శతధా ఖండించి జీవ బ్రహ్మల అభేదాన్ని వేరువేరు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన స్థాపించాడు. ఈ అభేదన తత్వజ్ఞానం చేతనే సర్వ సంశయాలు నశించి అఖండ పరిపూర్ణ సచ్చిదానంద
పరమాత్మ స్వరూప స్థితి కలుగుతోంది. ఇద్దరు ఒకటే అయినప్పుడు, ఏది జీవ బ్రహ్మలు ఒకటే అనుకున్నప్పుడు జీవుని తత్వం నశించడం చేత సాక్షాత్ పరమశివుడే అవుతున్నాడు జీవుడు. అదే యథార్థ తత్వం. శివం అదే మంగళప్రదం, కైవల్యం అదే, ఆనందం అదే, పరిపూర్ణం కూడా అదే. ఈ శంకర భగవత్పాదుల వారు దృఢమైన యుక్తుల చేత, ఉపనిషత్ ప్రమాణాల చేత జీవ బ్రహ్మ అభేదాన్ని, అద్వైతాన్ని చక్కగా స్థాపించారు. ఇక 132వ శ్లోకంలోకి వెళ్దాం. ఇత్థం యతి క్షితిపతే రనుమోద్యం ఇత్థం యతి క్షితిపతే రనుమోద్యయుక్తిం మలాంచమండనగళే మలినామవేక్ష్య భిక్షార్థముచ్చలతమజ్జ యువామితి వాచస్తతం పునరువాచ ఇతీంద్రమంబా. అంబా అంటే అమ్మ, ఆమె, ఉభయ భారతి. ఏమిటి మళ్ళీ? ఇత్థం యతి క్షితిపతే అనుమోద్యయుక్తిం మాలాంచమండనగళే మలినామవేక్ష్య భిక్షార్థముచ్చలతమజ్జ యువామితి వాచస్తతం పునరువాచ యతీంద్రం అంబా. ఏం చెప్తోంది అంబా? శంకర భగవత్పాదులు సర్వశాస్త్రాలను చాలా యుక్తియుక్తంగా నిరూపించగా సరస్వతీదేవి అపర అవతారమైన ఉభయ భారతీదేవి ఎంతో ఆనందం, సంతోషాన్ని పొంది తన భర్త అయిన మండనమిశ్రుడి మెడలో ఆమె స్వయంగా అలంకరించిన పూలహారం వాడి వడిలిపోయింది. కనుక శంకరుడు కంఠంలో పూలహారం ఏమాత్రం కూడా మలినం కాలేదు, వాడలేదు. అభ్యుదయంతో ఇంకా కాంతి పెంచింది. కనుక ఈ విధంగా ఆమె నోటి మాట లేకుండానే మాలలే చెప్పేసినాయి. ఆమె నోటితో ప్రకటించకుండానే శంకరులను విజేతగా ప్రకటించినట్టే జరిగిపోయింది. తర్వాత ఆమె ఆదరంతో శంకర మండన మిశ్రులకు భిక్షను ఏర్పాటు చేసింది. మండల మిశ్రుడికి భోజనం, శంకరులకు భిక్ష కూడా ఏర్పాటు చేసింది. కోపాతిరేకవశతశపథ పురా మాం దుర్వాససా తదవద్విరహితో జయస్తే సాహం యథాగతముమైపి శని ప్రవీరే చుక్వాన సంభ్రమమము నిజధామయంతి. ఉభయ భారతి ఇప్పుడు చెప్తోంది శంకర భగవత్పాదులతో. ఏమంటోంది? కోపాతిరేకవశతశపథ పురా మాం, పూర్వం మన మా పురా అంటే పూర్వం, దుర్వాససా తదపధిర్విహితో జయస్తే సాహం యథాగతముపైమి శమి ప్రవీరే చుక్వమూరేత్ ఇత్యుక్త్వా సంభ్రమ మము నిజధామయంతి అంది. అయ్యా, నాకు పూర్వం ఒక చిన్న శాపం వచ్చిందండి, ఆ శాపం వల్ల నేను ఇలా వచ్చా అని చెప్తోంది. ఒకసారి పూర్వం కోపియస్తి అయినటువంటి దుర్వాస మహర్షి యొక్క వేద ఉచ్చారణ స్వరంలో, నేను వేదాన్ని ఉచ్చరించడంలో స్వరలోపం జరిగినటం వల్ల అది తప్పిపోగా ఆయన నవ్వారు. ఆయన దుర్వాస మహర్షి వేదాన్ని పఠిస్తుంటే అందులో స్వరలోపం జరిగిందని నేను కొద్దిగా నవ్వాను. అప్పుడు ఆ మహర్షికి కోపం వచ్చి నన్ను భూలోకంలో జన్మించమని శపించారు. నేను ఉభయ భారతిగా ఆ విధంగా జన్మించాను. తర్వాత శాప విమోచనం ఎలా జరుగుతుందని ముని కాళ్ల మీద పడి ప్రార్థిస్తే పరమశివులైనటువంటి
శంకర భగవత్పాదుడు వచ్చి వాదంలో కనుక జయించే సమయంలో నాకు శాప విముక్తి కలుగుతుంది అని దుర్వాస మహర్షి శాప విముక్తికి కూడా నాకు చెప్పారు. కాబట్టి ఓ యతివరేణ్య, మీరు వాదంలో గెలిచారు, నా శాపకాలం కూడా తీరిపోయింది. ఇక నేను ఎక్కడి నుంచి వచ్చా? బ్రహ్మలోకం నుంచి వచ్చా. ఆ బ్రహ్మలోకంలోకి నేను వెళ్ళాలి అన్నది మీరు అనుజ్ఞ ఇస్తే వెళ్తాను అన్నట్టుగా చెప్పి అప్పుడు శంకర భగవత్పాదులు ఇలా అంటున్నారు. బబంధ నిశంకమరణ్య దుర్గా మంత్రేణ తాం జేతుమనామునింద్ర జయోపి తస్యా స్వమతైక్య సిద్ధ్యై సార్వజ్ఞత స్వస్య న మానచేతో బబంధ నిశంకమరణ్య దుర్గా మంత్రేణ తాం జేతుమనామని మునీంద్ర జయోపి తస్యా స్వమతైక్య సిద్ధ్యై సార్వజ్ఞత స్వస్య న మానహేతో. అప్పుడు శంకర భగవత్పాదులు తమ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మత ఐక్యత సాధించటానికి సరస్వతీదేవిని కూడా వాదంలో జయించాలి అని ఆయన కోరిక ఉంది భగవత్పాదులు. ఆమెను కూడా, ఎందుకంటే మహాతదుకున్నది, ఆమెను కూడా ఓడిస్తేనే కదా తనకి పేరు వచ్చేది. ఆయన భర్తను ఓడించినంత మాత్రం ఇది పేరు కాదు. అందుకై శంకరుడు ఒక వనదుర్గ అనే మంత్రాన్ని పఠించి సరస్వతీదేవిని బ్రహ్మలోకానికి తరలిపోకుండా అక్కడ ఉంచేశారు, నిలిపేశారు. వెళ్ళిపోతానండి, ఆవిడ తలుచుకుంటే వెళ్ళిపోయేదే. ఆయన భగవత్పాదులు వనదుర్గా అనేటువంటి మంత్రాన్ని పఠించి ఆమె యొక్క గమనాన్ని ఆపేయగలిగారు. అది గొప్పది. కనుక సరస్వతీదేవి ఇక్కడే ఉండిపోయింది, భూలోకంలోనే మండల మిస్త్రి దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరి వల్ల? శంకర భగవత్పాదుల వల్ల. తమ అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపన అర్థం అంటే కోసం సరస్వతీదేవిని నిలిపివేసి ఆమెను భగవత్పాదులు ఇలా ప్రార్థించారు. జనామి దేవీం భవతీం విధాతు దేవస్య భార్యాం పురభిత్సగర్భ్యాం ఉపాత్తలక్ష్యాది విచిత్ర రూపాం గుప్త్యై ప్రపంచస్య కృతావతారాం. అవన్నీ పొగడ్తలు ఎంత గొప్పగా చెప్పారు. జానామి అంటే నాకు తెలుసు. జనామి దేవీం భవతీం విధాతు దేవస్య భార్యాం, విధాతు భార్యగా, దేవస్య భార్యాం సగర్భ్యాం ఉపాత్తలక్ష్యాది విచిత్ర రూపాం గుప్త్యై ప్రపంచస్య కృతావతారం. అమ్మా సరస్వతీదేవి, ఓ జగజ్జనని, పూజ్యురాలైనటువంటి నువ్వు బ్రహ్మదేవుని యొక్క సహధర్మచారిణివి నాకు తెలుసు. త్రిపురాసుర సంహారి అయిన మహేశ్వరుని యొక్క సోదరువు నువ్వు. లక్ష్మీ పార్వతి మొదలైన మూర్తులన్నీ నీ అంశాలేనమ్మా. ఇప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించటానికి ఉభయ భారతిగా భూలోకంలో అవతరించావు తల్లి. బ్రహ్మ విద్య అంటే సాక్షాత్తు సరస్వతీదేవి అమ్మా అన్నారు. మళ్ళా ఒక్కసారి ఆ శ్లోకం చెప్పండి. జనామి దేవీం భవతీం విధాతు దేవస్య భార్యాం పురభిత్సగర్భ్యాం ఉపాత్తలక్ష్యాది విచిత్ర రూపం గుప్త్యై ప్రపంచస్య కృతావతారం. అంటే జగజ్జనని, పూజ్యురాలైన నువ్వు బ్రహ్మదేవుని యొక్క సహధర్మచారినివి, త్రిపురాసుర సంహారి అయిన మహేశ్వరుడికి సోదరివి, లక్ష్మీ పార్వతి మొదలైన మూర్తులన్నీ నీ రూపాలే, నీ అంశలే. ఇప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి భూలోకంలో వచ్చావు అమ్మా. ఉభయ భారతి దైవిగా బ్రహ్మ విద్య అంటే సాక్షాత్తు సరస్వతీదేవే అన్నారు. వ్రజ జనని తదాత్వం
భక్త చూడామణిస్తే నిజ పదమనుదాస్యామ్యభ్యనుజ్ఞాం వ్యదయితుం ఇతి నిజ వచనేస్మిన్ శారదా సమ్మతేసౌ మునిరథముదితో భూన్మాండ నం హృద్ధు భుత్సు. మళ్ళీ వ్రజ జననీ తదాత్వం భక్త చూడామణిస్తే నిజ పదమనుదాస్యామ్యభ్యనుజ్ఞాం దదయితుం ఇది నిజ వచనేస్మిన్ శారదా శారదా అంటే శారదా సమ్మతేసౌ మునిరథముదితో భూన్మాండనం హృద్భుత్సు అంటున్నారు. సరస్వతీదేవితో ఇలా చెప్తున్నారు, అమ్మా జనని, నేను తమ పరమ భక్తుణ్ణమ్మా, సరస్వతీదేవి భక్తుని నేను అని చెప్తున్నాను. తిరిగి మీరు బ్రహ్మలోకానికి పోవటానికి నేను అంగీకరించే వరకు ఈ భూలోకంలోనే ఉండమని ప్రార్థిస్తున్నాను తల్లి. నా ప్రార్థన మన్నించి అనుగ్రహించు, ఉండిపా అల్లా అనుగ్రహించండి అని కోరు. ఈ ప్రకారం శంకరుడు శ్రీ శారదాదేవిని ప్రార్థిస్తగా ఆమె కూడా అందుకు చక్కగా శిష్యులుగా కొడుకే కదా అంగీకరించి తరువాత శ్రీ శంకరుడు తమ దయాదృక్కులను మండల మిశ్రులపై ప్రసరింపచేశారు. ఓడిపోయాడుగా, వారి మీద కోపం ఉండకూడదుగా, శిష్యుని చేసుకోవాలిగా. అందుకని ఆయన మీద దయాదృష్టిని ప్రసరించి మండల మిశ్రుల ముఖం ఉఖార విందం ఎప్పుడైతే ఈ దయాదృష్టి చూపించాడో ఆయన ముఖం అఖండమైన అమృతమైనటువంటి ఉత్సాహంతో ప్రకాశించిందిట. దీనితో 8వ సర్గ మనం పూర్తి చేశాం. రేపటి నుంచి 9వ సర్గలోకి వెళ్తాం. ఇప్పుడు శంకర భగవత్పాదుల యొక్క శంకర శివానంద లహరిలో 46వ శ్లోకం తగ్గించి చివరి శ్లోకాలు చెప్పుకొని పూర్తి చేద్దాం. ఆకీర్ణేన కరాజి కాంతి విభవైరుజ్యత్సుధా వైభవై రాధో రాధౌతే చ పద్మరాగగలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంగిరి సౌధాంతే. రాజహంసపై ఉండమని కోరుతున్నారు. ఇందాక ఒక ఆది కిరాటుడిగా ఉండమని కోరి ఇప్పుడు ఇలా ఆకీర్ణేన కరాజికంతి విభవైరుజ్యత్సుధా వైభవై రాధౌతేపి చ పద్మరాగగలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానస రాజహంస గిరిజానాథ అంగిరి సౌధాంతరే అన్నారు. ఏమిటి భావం? మనస్సు అనేటువంటి ఓ రాజహంసమా, మనస్సుని రాజహంసంలో చెప్తున్నారు. గోళ్ల కాంతులతో సంబంధించిన కాంతి వైభవంతో కొనియాడ తగినది, ఉద్భవిస్తున్నటువంటి అమృతం వ్యాపించట చేత కడగబడినది, పద్మాల వంటి వన్నెతో ఇంపైంది, పరమహంసల గుంపు చేత సమూహం చేత సేవింపబడేది అయినటువంటి పార్వతీపతి యొక్క పాదం అనేటువంటి మేడలో ఏకాంతంలో భక్తి రూపాలైనటువంటి భార్యలతో నిరంతరం స్వేచ్ఛగా విహరింపు అని మానస మరాళానికి ఒక బోధ చేశారు భగవత్పాదులు. ఈసారి శబరి పాదాల విందాలని ఒక దివ్య సౌధంగా వర్ణించి మనస్సు అనేటువంటి రాజహంసను ఆ సౌధాన్ని ఆశ్రయించుకొని నిరంతరం అంటే వదిలిపెట్టకుండా స్వేచ్ఛగా విహరించమని సలహా ఇస్తున్నారు. శివుడి పాదాల గోళ్ల నుండి
అది కాంతి నలుమూలకి ప్రసరిస్తోంది వలన పాదయుగాల అనేటువంటి 2 పాదాలు అనేటువంటి ఆ భవనం ఎప్పుడు వెలుగుతో ఉంటుందిట, వెలుగుతో విరాజమానం అవుతూ ఉంటుందిట. ఎందువల్ల కాలి గోళ్ళ యొక్క కాంతుల వలన. శివుడి తల మీద చంద్రుడు ఉన్నాడుగా, ఆయన అమృతాన్ని స్రవిస్తూ ఉంటాడుగా, నిత్యం ఆ అమృతంతో ఆయన పాదాలు కడుగుతూ పరిశుభ్రం చేస్తాడు. మామూలు నీళ్లు కాదు, అమృతం పోసి కడుగుతున్నాడు చంద్రుడు. అలాగే ఆ పాద పద్మాల అందాలను మించిన అందంతో ఉన్నాయట, పద్మాలకు మించిన అందంగా ఉన్నాయట ఆ పాదాలు. పరమహంసలు అంటే, హంసలు అంటే ఏంటి? పరమహంసలు అంటే బాగా ఈ లోకాన్నే గురించి పట్టించుకోకుండా తమలో తాము ఐక్యమైపోయినటువంటి బ్రహ్మజ్ఞానం, యుక్తాయుక్త వివేక జ్ఞానం సంపూర్ణంగా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రామకృష్ణ పరమహంస మొదలైనటువంటి మహానుభావులు, అలాగే పరమహంస పరివ్రాజకాచార్య, కంచి పరమాచార్య, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ పరమహంసలే. వాళ్ళంతా నిత్యం ఆ శివుని పాదాలను సేవిస్తూ ఉంటాయట. రకరకాల భక్తులు అనేటువంటి ఆడహంసలతో కూడా చేరి కలిసి ఎటువంటి శివుని పాద పద్మయుగ అటువంటి శివుడి 2 పాదాలనే దివ్య సౌధాన్ని మేడను ఆశ్రయించుకొని ఎందుకు సుఖంగా ఉండకూడదే, అటు ఇటు తిరుగుతావు ఎందుకే అని శంకరుల సలహా. నిజంగా భగవత్పాదులు కూడా ఒక పరమహంసే, అందుకని అంత గొప్పగా వర్ణించగలిగారు. అటువంటి వారి సాన్నిధ్యం ఎంతో అదృష్టం ఉంటే కానీ లభించదని గ్రహించి వెంటనే మానసహంసను ఆ శివపాద పరం చెయ్యాలి ఎవరైనా సరే అన్నది మనకు కూడా అందులో చెప్తున్నారు. ఇక 47 శంభుధ్యానవత వసంత సంగిని హృదా రామేఘీర్ణచ్చదాసస్తా భక్తిలతాచ్చట వెలసిదా పుణ్య ప్రమాళశ్రిదా దీప్యంతే గుణకోరకా జపవచ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలగరీ సంవిత్ఫలాభ్యున్నతి శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘీర్ణచ్చదా సస్నా భక్తిలతాచ్చటా విరసిదా పుణ్య ప్రమాణశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతి. ఇప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు భగవత్పాదు. పరమేశ్వర ధ్యానం అనేటువంటి వసంత ఋతువుతో అంటే ఆకులన్నీ చిగురుతాయి, సంబంధం సంప్రాప్తమవటం చేత వసంత ఋతువు లోకంలో మంచి కాలం అది. నా మనస్సనే పూల తోటలో పాపాలన్నీ పండుటాకులుగా మారిపోయి, అంతకుముందు శిశిర ఋతువు, ఇప్పుడు నడుస్తున్న శిశిర ఋతువు, ఆ శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, వసంతంలో మళ్ళీ చిగురు తొడుగుతాయి. కనుక ఈ శిశిర ఋతువులో నా మనస్సు అనే పూల తోటలో పాపాలన్నీ పండుటాకుల్లాగా రాలిపోయాయి. తర్వాత పుణ్యాలన్నీ కూడా వసంత ఋతువు వచ్చింది కనుక చిగురుటాకులుగా బయలుదేరాయి. వాటిపై సద్గుణాలనేటువంటి మొగ్గలు వచ్చాయ్యా. అలాగే భక్తులు అనేటువంటి లతలు సాగుతున్నాయి. దాని మీద జపవచనాలు పుష్పాలుగా ఉపయోగించాయి. అందులో ఆ లతల మీద ఏమున్నాయి? జపము, వచనం అంటే స్తోత్రాలు మొదలైనవన్నీ కూడా పుష్పాలుగా అవి ప్రకాశిస్తున్నాయి. సత్కర్మ సంస్కారాలు అనేవి వాటికి వాసనలుగా, సువాసనలుగా ఉన్నాయి. ఆ వాసనలు వెదజల్లుతున్నాయి ఆ పుష్పాలు. జ్ఞానానందాలు అమృత మకరందాలుగా ప్రవహిస్తున్నాయి. జ్ఞానం, ఆనందం ఈ 2 కూడా అమృత మకరందాలాగా, అమృతంలాగా మకరందంలాగా తేనెలాగా అవి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మజ్ఞానం దానివల్ల వచ్చే ఫలంగా స్మరిస్తోంది కనుక ఒక పుష్పం అది మొగ్గ దొడిగి అది పుష్పం ఫలించి, ఆ ఫలించిన తర్వాత దానికి పరపరాగ సంపర్కం జరిగి దానిలో పుష్పం కాయగా మారి, కాయ ఫలంగా మారేటువంటి మొత్తం ఒక క్రియ అంతా కూడా ఇందులో చూపించారు భగవత్పాదులు. ఈ శ్లోకంలో శివుడి సాన్నిధ్యాన్ని వసంత ఋతువుతో పోల్చి
దానితోటి సంబంధం వలన హృదయమనే పూల తోటకు చేకూరే అనేకమైన సద్ అవకాశాలన్నీ కూడా చెప్తున్నాం. తాత్పర్యంలో ఈ వర్ణన చాలా విశదంగానే చెప్పాం కనుక మళ్ళీ మళ్ళీ రాయాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదని వ్యాఖ్యాత ఇక్కడ మనకి చెప్తున్నారు. కనుక ఏం జరిగింది మళ్ళీ ఒక్కసారి చూద్దాం. నా మనస్సు అనేది పూల తోటలో పాపాలన్నీ కూడా పండు టాకులు రాగా రాలిపోయినాయి. వసంతం వచ్చేసింది, ఆకులు చిగురుస్తున్నాయి, చిగురుటాకులు వచ్చాయి. వాటి మీద సద్గుణాలని మొగ్గలు వదిలేరాయి. ఆకుల చేత మొగ్గలు వస్తాయి. అవి భక్తి లతలు పాకుతున్నాయి. ఆ భక్తి లతల్లో జపము, వచనాలు మొదలైన పుష్పాలుగా ఏర్పడ్డాయి. అందులో సత్కర్మ సంస్కారాలని వాసన ఆ పుష్పాల్లోంచి బయటకు వస్తున్నాయి. జ్ఞానానందాలనేటువంటి అమృత మకరందం, పుష్పం అంటే మకరందం ఉండాలిగా, జ్ఞానము ఆనందం అనేటువంటి అమృతము మకరందం అందులో స్రవిస్తున్నాయి. తర్వాత బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఆ పుష్పం ఫలంగా మారిపోయింది. కనుక చివరికి నాకు ఫలితం దక్కింది. ఏడది బ్రహ్మజ్ఞానం అనే ఫలితం దక్కింది. కనుక 48 నిత్యానందరసాలయం ఉరసురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కరుషహృత్సద్వాసనా విష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహాంతావతం స్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి అంటున్నారు. నిత్యానంద ఇక్కడ చివరివన్నీ చాలా కరడు కట్టిన వేదాంత విషయాలు. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుష